అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్యలో 10,382 మంది భారతీయులు అధికారులకు దొరికిపోయారు. వీరిలో పెద్దల రక్షణ లేని 30 మంది మైనర్లు కూడా ఉన్నారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన వారిలో ఎక్కువ మంది గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారున్నారు. ఈ డేటాను అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం విడుదల చేసింది. ట్రంప్ ప్రభుత్వంలో ఇమిగ్రేషన్ అమలును కఠినతరం చేయడంలో అక్రమ వలసదారుల చొరబాట్లు తగ్గుతున్నాయి. గతేడాది ఇదే సీజన్లో మొత్తం 34,535 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తూ పట్టుబడ్డారు. ఈ లెక్కన ఈ ఏడాది సుమారు 70% తగ్గుదల నమోదైంది. రోజుకు సగటున 69 మంది అరెస్ట్ అయ్యారు. బైడెన్ హయాంలో రోజుకు 230 మంది వరకు అరెస్ట్ అయ్యేవారు. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత మానవ అక్రమ రవాణా ముఠాలు తమ కార్యకలాపాలను గణనీయంగా తగ్గించాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వివిధ దేశాలకు చెందిన మొత్తం 6 లక్షల మంది అక్రమ వలసదారులు అమెరికా సరిహద్దుల్లో అరెస్ట్ అయ్యారు.